యువ శాసనసభ్యులు శ్రీ అరిగిపూడి గాంధీ గారికి స్వాగత సుమాంజలి. ఎమ్మెల్యే గారంటే అరిగిపూడి గాంధీ గారంటే మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. మీరు గాంధీ గారైతే మహాత్మా గాంధీ గారు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారో అటువంటి ఆణిముత్యం ఈ గాంధీ గారు. వీళ్ళ వంశంలోనే సేవా కార్యక్రమాలు వృత్తిపడతాయనడానికి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ బ్రదరు విజయ్ కుమార్ గారు అని చెప్పి ఉన్నారు. వాళ్ళ బ్రదరు మా సంస్థ అధ్యక్షుడిగా పనిచేశారు. అటువంటి ఆణిముత్యం ఈ కార్యక్రమానికి రావడం ఆనందదగ్గ విషయంగా భావిస్తూ వాటి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఓం నమః శివాయ. ఈరోజు ఇది వృతాభక్తిగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన యొక్క శేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు అరిగిపూడి గాంధీ గారు ఇచ్చేయడం, ఈ ఇరుకులు చాలా ఎంతో విలువైన టైంని మన కోసం కేటాయించారు, మీ అందరి కోసం. వారి యొక్క నిబద్ధతకు ఇది నిదర్శనం, వారి సేవా తత్పరతకు ఇది నిదర్శనం. ఒకసారి మీరందరూ చప్పట్లతో వారిని అభినందించాలి. సేవా కార్యక్రమాల్లో ముందుండి మమ్మల్ని నడిపిస్తూ మా యొక్క ఆధ్యాత్మికమైనటువంటి బాటలో వారు కూడా నడుస్తూ విశేషంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ఓటమి ఎరిగిన నాయకుడిగా అరిగిపూడి గాంధీ గారు విశేషమైనటువంటి మంత్రి పదవులకు రావాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వారికి ఈ సందర్భంగా వారి యొక్క అమూల్యమైనటువంటి విషయాలను తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు డాక్టర్ శ్రీకృష్ణ చాముండేశ్వరి మహర్షి వారి జన్మదిన సందర్భంగా ప్రజలు సంతోషంగా ఉండాలి, పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంలో చీరల పంపిణీ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషంగా ఉంది. పాపిరెడ్డి కాలనీలో మా సోదరిమణులు అధ్యక్షులు అందరూ కలిసి జన్మదినం ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషం. వారు ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు ఎన్నో కష్టాలతో ప్రజలు వస్తూ ఉంటారు. వారికి సూటబుల్గా మంచి చెడు అన్నీ కూడా చెప్పి జీవన విధానంలో మార్పు ధైర్యాన్ని ఇచ్చి ముందు నడిపించే కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. మరి అలాంటి మహానుభావుడు జన్మదినోత్సవం జరుపుకోవడం మనందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఆ దైవ చింతనలో నడుస్తూ ఆ దైవాన్ని అందరికీ పంచుతూ వారి ఆశీస్సులతో ఒక గొప్ప కార్యక్రమాలు చేస్తున్నటువంటి మహానుభావుడికి ఈరోజు జన్మదినం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు, ఐశ్వర్యం, ఇంకా ఉన్నత శక్తినిచ్చి నలుగురికి మంచి చేసే విధంగా గొప్ప మనసుని ఇవ్వాలని చెప్పి ఇంకా ఒక అడుగు ముందుకేసి గొప్ప మనసుని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వారి యొక్క అభిమానులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ మంది ఉన్నారన్నది ఫర్ ఎగ్జాంపుల్ మేమే. మాది గుంటూరు జిల్లా తెనాలి, గుంటూరు, విజయవాడ, చీరాల, బాపట్ల, కొన్నూరు ఇలా ప్రతి చోట సార్ అభిమానులు ఎక్కువ ఉన్నారు. సార్ని అభిమానించే వ్యక్తుల్లో నేను కూడా ఒకటి సగర్వంగా చెప్పదలుచుకున్నాను. ఇటువంటి ఆణిముత్యం నిజంగా ఎమ్మెల్యేగా ఉండడం అంటే మీ అందరూ ఏనాడో చేసుకున్న పుణ్యంగా భావించాలి. ఎందుకని ఏ కార్యక్రమమైనా ముందుండి నడిపించడంలో ఆయనే సాటి. అలాంటి ఎమ్మెల్యే దొరకరు కూడా. కాబట్టి అటువంటి నాయకుడిని మనం గౌరవించవలసిన బాధ్యత ఉంది.